ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వదినా, ఇవాళ గుళ్ళో సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తే నీకు అంతా మంచి జరుగుతుందని స్వామీజీ చెప్పారు. అందుకే నీకోసం ఇవన్నీ తీసుకొచ్చాను. సడన్ గా ఈ పూజ ఏంటి? నీకు అర్థం కాలేదా కీర్తి? మళ్ళీ ఇదో కొత్త నాటకం. మొన్న భగిని హస్త భోజనం అయిపోయింది, ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ అన్నమాట. వదినా, తన మాటలేం పట్టించుకోకు. నువ్వు రెడీ అయితే మనం గుడికి వెళ్దాం. నేను ఏ గుడికి రాను. వదినా, అలా అనకు. ఇవి తీసుకొని రెడీ అవ్వు. హే, నీకు చెప్తుంటే అర్థం కాదా? కనిష్క, ఏంటి నువ్వు చేసిన పని? కీర్తికి గుడికి వెళ్ళడం ఇష్టం లేదంట. అదే చెప్తుంటే అసలు తను వినడం లేదు. కీర్తి, ఇవి తీసుకుని వెళ్ళి రెడీ అవ్వు, టైం అవుతుంది. నేనెక్కడికి రానన్నయ్య, నన్ను వదిలేయండి. ఒరే సిద్ధు, ఏమైందిరా? నువ్వేమో అందరం కలిసి గుడికి వెళ్ళాలని చెప్పావు, కానీ కీర్తి ఏమో నేను రాను, తులసి ఇచ్చిన చీర కట్టుకోను అంటుంది. ఇప్పుడు ఈ చీర కీర్తి తీసుకుంటేనే మన గుడి ప్రోగ్రాం, లేదంటే లేదంతే. బామ్మ కూడా మన పార్టీయే కీర్తి. నేనైనా విసిరి కొట్టాను, అదే బామ్మ అయితే తీసుకెళ్లి పొయ్యిలో పెడుతుంది. ఒరే, ఆ చేరిటి కీర్తి, ఈ చీర కట్టుకో, గుడికెళ్ళాలి. ఏంటి బామ్మ, నువ్వు కూడా? గుడికే కదా వెళ్దాం అంటుంది. పైగా రాత్రి నా దేవుడు కల్లోకొచ్చాడు. నీ దేవుడా? అదే, ఆ దేవుడు కల్లోకొచ్చి గుడికెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తే మంచి జరుగుతుందని మరీ మరీ చెప్పాడు. నువ్వెళ్ళి ఈ చీర కట్టుకొస్తే మనం గుడికి బయలుదేరదాం. గుడికైతే వస్తాను, కానీ ఈ చీర అయితే కట్టుకోను.